ఈ రోజున అట్లా ఎంతో మంది ఈర్ష్యతో అసూయతో మిమ్మల్ని వెనక్కి లాగాలని ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది మిమ్మల్ని బాధ పెట్టాలని ఉన్నారు. ఎంతో మంది మిమ్మల్ని హేళన చేయాలన్నారు. దిగులు పడద్దు, రాబోయే కాలంలో మీ జీవితంలో దేవుడు సమాధానకరమైన జరిగించును గాక. హల్లెలూయా. మనుషులు మిమ్మల్ని ఏం చేయలేరు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మీరు దైవములై ఉన్నారు అని ఉంటుంది వాక్యం. అంటే మనం దేవుని బిడ్డలం, రాజు కుమారులం, మనం కుమార్తెలం, మనం దైవములై ఉన్నాం. మనల్ని మనుషుడు ఏమాత్రము చేయలేడు. మనుషుడు ఈ మధ్య లోపడ్డంలా దేవునికి. సృష్టి మాత్రం లోపడతా ఉంది, మనిషి మాత్రము లోపడ్డంలా. సమస్తము దేవుడు చేసిన సృష్టి అంతా లోపడుతుంది, కానీ మనిషి మాత్రం ధిక్కరిస్తూనే ఉన్నాడు, ఎదురు చెప్తూనే ఉన్నాడు, వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. వాక్యం విన్నట్టే వింటారు, మళ్ళీ అన్నీ చేస్తూ ఉంటారు. వాక్యంలో ఉన్నట్టే ఉంటారు, బ్రతికినట్టే ఉంటుంది వాక్యంలో, కానీ ఆ జీవితం ప్రభుకి ఇంపుగా సొంపుగా ఉండదు. అందుకే వాక్యం చెప్తుంది, హిమము కంటే తెల్లగా మీ హృదయాలను పవిత్రపరచుకోండి.